మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ బేసిక్స్. సో ఈ వీడియో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఫుల్గా ఏం చూస్తాం అంటే ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏమిటి, దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంది, మనం ఎలాగొచ్చేసి మన రియల్ లైఫ్లో ఈ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఎలాగొచ్చేసి ఒక అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు అన్ని మేము నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చూస్తాం. సో ఫస్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే 1970s ఎత్తుకున్నాం పెట్టుకుంటాం. సో మనం వచ్చేసి ఒక 1970sకి పోతాం. 1970sలో మనం ఏం చేస్తుంటాం, మనం వచ్చేసి ఒక మిషన్తో కమ్యూనికేట్ చేయాలంటే మనం ఏం చేస్తుంటే బైనరీ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తుంటాం, విచ్ మీన్స్ 0, 1. అండ్ దెన్ ఏం చేసామంటే 1980s 1990sలో ఏం చేసామంటే అసెంబ్లీ లాంగ్వేజ్ని మనం కనిపెట్టాం. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఎలాగుంటుందంటే అసెంబ్లీ లాంగ్వేజ్ యాడ్ 1, 2 ఇది వచ్చేసి ఒక కమాండ్. సో ఈ కమాండ్ ఇస్తే మిషన్ ఏం చేస్తుందంటే ఈ కమాండ్కి ఈక్వల్ బైనరీ కోడ్ వచ్చేసి మిషన్ ఆటోమేటిక్గా జనరేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మన ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇది 1980sలో. అండ్ దెన్ 1990sలో ఏమొచ్చిందంటే హై లెవెల్ లాంగ్వేజెస్. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంది, జావా, C++, ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్. సో ఒక్కొక్క డికేడ్లో మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే మన టెక్నాలజీని, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం అంటే ఫార్ యూజర్ ఫ్రెండ్లీ. సో డెవలపర్స్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉండేదానికి మనం వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్. సో మనం మిషన్తో న్యాచురల్ లాంగ్వేజ్లోనే మాట్లాడచ్చు. ఆ మిషన్ ఏం చేస్తుంటే మనం మాట్లాడేదాన్ని అండర్స్టాండ్ చేసుకునేసి అండ్ దెన్ దానికైనా ఈక్వలెంట్ రిప్లై ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎత్తుకోవచ్చు. ఎగ్జాంపుల్ సిరి, గూగుల్ హలో, ఇవన్నీ వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ బేస్డ్ అప్లికేషన్స్. సో మన ఎక్కువ థింగ్స్ ఉంటాయి, మనం డీటెయిల్గా మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చూస్తాం. సో ఎన్ఎల్పి బేసిక్స్ ఏంటంటే దీని డెఫినేషన్ ఏంటంటే టెక్నాలజీ విచ్ హెల్ప్స్ టు ఇంటరాక్ట్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ మిషన్స్ విత్ న్యాచురల్ లాంగ్వేజ్. సో న్యాచురల్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మలయాళం, చైనీస్, జాపనీస్, ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు. ఏ లాంగ్వేజ్ యూజ్ చేసినా మన మిషన్తో కమ్యూనికేట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇస్ అ ఫీల్డ్ that covers computer understanding and manipulation of human language and it's right with possibilities for news gathering. So ఇది వచ్చేసి ఒక ఫార్మల్ డెఫినేషన్ బై యాంథనీ ఫీస్. బేసిక్గా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏంటంటే ఇది వచ్చేసి ఒక కాన్సెప్ట్, ఒక డొమైన్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఇది ఏం చేస్తుందంటే హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకునేసి దానికి మెషిన్కి అండర్స్టాండ్ చేసేలాగా ఒక కన్వర్షన్ జరుగుతుంది. అదిదా వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్స్ ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసే అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయంటే ఆటోమేటిక్ సమ్మరైజేషన్. సో ఆటోమేటిక్ సమ్మరైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి ఒక గూగుల్ సెర్చ్ యూజ్ చేస్తుంటారు. గూగుల్ సెర్చ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంటే ఒక పెద్ద బ్లాగ్లో ఉన్న డేటా అన్ని ఆటోమేటిక్గా సమ్మరైజ్ అయ్యి మీకు వచ్చి ఒక జిస్ట్ లాగా వచ్చేసి మీకు చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాగ్ వచ్చేసి ఎంతంటే ఒక 1000 లైన్స్లో ఉంది, 1000 లైన్స్ ఆ బ్లాగ్ పేజ్. సో ఈ ఆటోమేటిక్ సమ్మరైజ్ ఏం చేస్తాయంటే ఈ 1000 లైన్స్ని రీడ్ చేసి అండర్స్టాండ్ చేసుకునేసి జస్ట్ ఒక 10 లైన్స్లో కంప్లీట్ సమ్మరైజేషన్ వచ్చేసి 10 లైన్స్లోనే ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, ఈ 10 లైన్స్ చదివితేనే మనకు ఆటోమేటిక్గా 1000 లైన్స్లో ఏముంటుంది మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్ అప్లికేషన్స్. అండ్ దెన్ అనదర్ అప్లికేషన్ ఏంటంటే ట్రాన్స్లేషన్. సో ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. సో గూగుల్ ట్రాన్స్లేటర్ నేను యాక్చువల్గా ఎక్కువ యూజ్ చేస్తాను. గూగుల్ ట్రాన్స్లేటర్లో ఏ స్పెషాలిటీస్ ఉన్నాయంటే మనం ఏ లాంగ్వేజ్ ఇచ్చినా మన టార్గెట్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇంగ్లీష్లో వచ్చేసి గుడ్ అని నేను వచ్చేసి ఇస్తున్నా, దాని ఈక్వలెంట్ అయినా తమిళ్, తెలుగు, తమిళ్, తెలుగు, చైనీస్ వర్డ్ ఇది కాదు దగ్గర ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది కూడా వచ్చేసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసిన ఈ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. అండ్ దెన్ నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చున్నా, సెంటెన్స్ ఏంటంటే జాన్ ఇస్ ఎ బాయ్. ఈ సెంటెన్స్లో జాన్ వచ్చేసి ఒక నేమ్. సో నేమ్ ఎంటిటీ రికగ్నిషన్ ఏంటంటే ఒక సెంటెన్స్లో లేకపోతే ఒక పారాగ్రాఫ్లో ఉన్న ఎంటిటీస్ని రికగ్నైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాన్ వచ్చేసి పర్సన్,
సో ఇస్ ఇస్ ఎ వర్బ్ అండ్ దెన్ బాయ్ ఇస్ ఏ సంథింగ్. సో ఇవన్నీ ఈ న్యాచురల్ నేమ్ ఎంటిటీ రికగ్నిషన్ అప్లికేషన్లో యూస్ అవుద్ది. అండ్ దెన్ రిలేషన్షిప్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి జాన్ ఇస్ ఎ బాయ్, ఈ ఇస్ ఎ హీరో ఇది చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఈ వచ్చేసి ఈ జాన్ దా పాయింట్ చేస్తుంది. సో ఇవన్నీ ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసిన అప్లికేషన్స్. సో ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి, మనం అన్ని డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. మనం ఇప్పుడు ఏం చూడబోతాం అంటే ఎన్ఎల్పిలో ఫస్ట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే టోకనైజేషన్. సో టోకనైజేషన్ అంటే ఏంటి? టోకనైజేషన్ వచ్చేసి మనం ఎలా యూజ్ చేయాలా మనం చూడబోతాం. టోకనైజేషన్లో ఏం థింగ్స్ ఉన్నాయి, టోకనైజేషన్ టైప్స్ ఏంది, టోకనైజేషన్ ఎప్పుడు యూజ్ చేయాలా, ఎలా యూజ్ చేయాలా, ఎక్కడ యూజ్ చేయాలా అన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో టోకనైజేషన్ అంటే ఫస్ట్ ఏంటంటే ఇట్ విల్ సెగ్మెంట్ అండ్ ఇన్పుట్ క్యారెక్టర్ సీక్వెన్స్ ఇంటూ టోకన్స్. అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఒక ఇన్పుట్ క్యారెక్టర్ సీక్వెన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం మనం. జాన్ ఇస్ అ పర్సన్. ఇక్కడ చూస్తే జాన్ ఒక వర్డ్, ఇస్ వర్డ్ ఒక వర్డ్, ఏ ఒక వర్డ్, పర్సన్ ఒక వర్డ్ అండ్ ఫుల్ స్టాప్ కూడా ఒక వర్డ్గా మనం ట్రీట్ చేయాలి. సో ఈ కేసులో ఏంటంటే జాన్ ఈస్ ఏ పర్సన్ వచ్చేసి ఫుల్ స్టాప్ వచ్చేసి 5 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఇన్పుట్ సీక్వెన్స్ని మనం టోకన్స్గా సెపరేట్ చేయాలా. సో ఎందుకు టోకన్స్గా సెపరేట్ చేయాలంటే మనకి వచ్చేసి మనకు తెలిసి ఒక సెంటెన్స్ మిషన్ పుడుతుడికి ఒక్కొక్క టోకన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టోకన్, సెకండ్ టోకన్, థర్డ్, ఫోర్త్ అండ్ దెన్ ఫిఫ్త్. సో ఒక్కొక్క టోకన్గా మిషన్ వచ్చేసి అండర్స్టాండ్ చేసుకుంటూ వస్తుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే ఈ సెంటెన్స్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మన టోకన్గా డివైడ్ చేయాలా. మీరు చెప్తారు ఏం చెప్తారంటే ఎందుకు ఇది వచ్చేసి ఒక నడులోనే వైట్ స్పేస్ యూజ్ చేస్తే మనం టోకన్ చేయొచ్చు కదా అడుగుతారు. కానీ పర్సన్కి ఫుల్ స్టాప్కి నడులో వైట్ స్పేస్ ఉండదు. సో ఆ కేసులో కూడా మనం ఏం చేయాలంటే ఈ పర్సన్ ఒక వర్డ్గా ఎత్తుకోవాలా అండ్ దెన్ ఫుల్ స్టాప్ ఒక వర్డ్గా సెపరేట్ చేయాలా. సో అప్పుడు దాని టోకనైజేషన్ పవర్ మీకు తెలుస్తుంది. అదేలాగా వేరే లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఎత్తుకుంటే ఒక్కొక్క వర్డ్కి నడువులో స్పేస్ ఉండదు అని నేను చదువున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సమ్ లాంగ్వేజెస్లో ఒక వర్డ్కి అనదర్ వర్డ్కి నడువులో స్పేస్ ఉండదు. సో ఆ మరి కేసులో టోకనైజేషన్ వచ్చేసి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసేదనిదా అడ్వాన్స్ టోకనైజేషన్ మెథడ్స్ మనం యూజ్ చేయాలి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నా అంటే టోకన్స్ క్యాన్ బి వర్డ్స్, నంబర్స్, పంక్చుయేషన్స్ ఎక్సెట్రా. సో టోకన్స్ వచ్చేసి ఓన్లీ వర్డ్స్ కాదు, ఇట్ క్యాన్ బి నంబర్స్, ఇట్ క్యాన్ బి పంక్చుయేషన్స్, ఇట్ క్యాన్ బి ఎక్సెట్రా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే ఇక్కడ ఏంటంటే ఇదిదా వచ్చేసి ఒక సెంటెన్స్ శాంపుల్ పారాగ్రాఫ్ లాగా ఉంది. ఏంటంటే జాన్ పీటర్ కమా స్పేస్ 25 ఇయర్ ఇక్కడ వచ్చేసి మనం ఎత్తుకుంటాం. సో ఇక్కడ ఏం చూస్తుంటే ఒక కమా ఉంది, కమాకి అవుట్లో స్పేస్ ఉంది. జాన్ పీటర్ కమా స్పేస్ 24 years old అండ్ దెన్ కమా స్పేస్ విల్ జాయిన్ ది బోర్డ్ యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ November 29. మిస్టర్ శామ్ ఇస్ దిస్ chairman of Johnson NV, the German publishing group. Andrew 45 years old and former chairman of Consolidated Time and Fields PLC was named as a director of this Indian Industrial. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కమా అవతల స్పేస్ ఉంది, ఇక్కడ కమా అవతల స్పేస్ ఉంది అండ్ దెన్ ఇక్కడ చూస్తే 29 డాట్ రెండు మే వచ్చేసి ఒకటిగా ఉంది అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఎన్ డాట్ వి డాట్ కమా అండ్ దెన్ స్పేస్. ఇక్కడ చూస్తే ఆండ్రూ వచ్చేసి కమా స్పేస్ అండ్ దెన్ పిఎల్సి కమా స్పేస్. సో ఇది యాక్చువల్ ఒరిజినల్ సెంటెన్స్. ఇది మనం టోకనైజేషన్ చేసిన అవతల ఎలాగొచ్చేసి ఈ సెంటెన్స్ మారుతుంది అంటే ఇలా మారుతుంది. జాన్ పీటర్ స్పేస్ ఇక్కడ వచ్చేసి ఒక ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అయి ఉంటుంది, కమా అండ్ దెన్ స్పేస్. సో అదేలాగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అయి ఉంటుంది. అదేలాగా వచ్చేసి November 29 స్పేస్ అండ్ దెన్ ఫుల్ స్టాప్. సో ఇక్కడ చూసి ఏంటంటే ఎక్కడ టోకనైజ్ అవ్వాలో అక్కడ టోకనైజ్ అయి ఉంటుంది, ఎక్కడ టోకనైజ్ అవ్వకూడదు అక్కడ టోకనైజ్ అయ్యి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నవంబర్ డాట్, ఇక్కడ నవంబర్ డాట్, ఇక్కడ వచ్చేసి ఈ డాట్ వచ్చేసి టోకనైజ్ విచ్ మీన్స్ ఎక్స్ట్రా స్పేస్ అప్ అండ్ అయ్యిండదు. సో టోకనైజర్ వచ్చేసి ఏం చేస్తారంటే ఎక్కడ టోకనైజ్ చేయాలా ఎక్కడ వచ్చేసి టోకనైజ్ చేయకూడదని ఈ టోకనైజర్లో మనం
ట్రైన్ చేయొచ్చు. సో టోకనైజర్ టైప్స్ ఎత్తుకుంటే ఏం టోకనైజర్ టైప్స్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి వైట్ స్పేస్ టోకనైజర్. వైట్ స్పేస్ టోకనైజర్ ఏంటంటే ఒక సెంటెన్స్లో ఉన్న వైట్ స్పేస్ యూజ్ చేసి అన్ని స్ప్లిట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇదిదా వచ్చేసి ఒక వైట్ స్పేస్ టోకనైజర్ యూజ్ చేసి మనం టోకనైజ్ చేసి ఉంటే ఏమవుతుందంటే జాన్ ఒక ఫస్ట్ వర్డ్ ఉంటుంది, పీటర్ కమా వచ్చేసి సెకండ్ వర్డ్ ఉంటుంది. సో జాన్ వచ్చేసి ఫస్ట్ వర్డ్, పీటర్ కమా సెకండ్ వర్డ్ అయిపోద్ది, 24 థర్డ్ ఇయర్స్ ఫోర్త్ వర్డ్ అని అవుతుంది. సో మనకి ఇది ఎక్స్పెక్టెడ్ కాదు. ఇది వైట్ స్పేస్ టోకనైజర్. వైట్ స్పేస్ టోకనైజర్ అంటే ఏం చేస్తుంటే బేస్డ్ ఆన్ వైట్ స్పేస్ వచ్చేసి వర్డ్స్ని స్ప్లిట్ చేస్తుంది. దీంతో ఉన్న ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ కమాని కూడా ఏం చేస్తుందంటే ఈ వర్డ్తో అప్పన్ చేసి టోకనైజ్ అవుతుంది. సో మనకు వచ్చేసి ఇలాగా రాదు, జాన్ స్పేస్ పీటర్ స్పేస్ కమాని రాదు, జాన్ ఒక వర్డ్ పీటర్ కమా ఒక వర్డ్ వస్తుంది. సో ఇది వైట్ స్పేస్ టోకనైజర్లో ఒక డ్రాబ్యాక్. అండ్ దెన్ సింపుల్ టోకనైజర్. సింపుల్ టోకనైజర్ అంటే ఏంటంటే సింపుల్ టోకనైజర్ వచ్చి a character class tokenizer sequences of the same character classes are tokens. సో ఇదేంటంటే మనం వచ్చేసి ఒక గ్రామర్ లాగా చెప్పొచ్చు. ఏంటంటే కమా ఉంటే నేను సెపరేట్ చేయాలా, వైట్ స్పేస్ ఉంటే సెపరేట్ చేయాలా, లేకపోతే ఫుల్ స్టాప్ ఉంటే సెపరేట్ చేయాలా, ఆ మరి మనం డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెర్నబుల్ టోకనైజర్. సో ఇది ద ఇంపార్టెంట్ పార్ట్. లెర్నబుల్ టోకనైజర్ అంటే ఏంటంటే a maximum entropy tokenizer detects token boundaries based on probability models. సో బేస్డ్ ఆన్ ప్రాబిలిటీ మోడల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ ఇది వచ్చేసి యాక్చువల్ సెంటెన్స్, ఇది వచ్చేసి ఒక టోకనైజర్ సెంటెన్స్. సో మనం ఏం చేయాలంటే లెర్నబుల్ టోకనైజర్లో మనం వచ్చేసి మిషన్కి చెప్పియచ్చు. ఏం చెప్పియచ్చు అంటే ఈ మారి సెంటెన్స్ వస్తే ఇలాగ టోకనైజ్ అవ్వాలని మనం మిషన్కి చెప్పిస్తే రన్ టైంలో కొత్త సెంటెన్స్ వచ్చినా కూడా ఆ కొత్త సెంటెన్సెస్కి మనం ఆ టోకనైజర్ చేసి బెటర్గా అవుట్పుట్ ఇస్తుంది. ఇది లెర్నబుల్ టోకనైజర్ బేస్డ్ ఆన్ మ్యాక్సిమం ఎంట్రోపీ మోడల్. సో మనం ఏం చేస్తామంటే ఇది వచ్చేసి టోకనైజర్ టైప్స్. సో బేసిక్గా మనం ఏ టోకనైజర్ యూజ్ చేస్తామంటే ప్రోగ్రామింగ్లో వైట్ స్పేస్ టోకనైజర్ యూజ్ చేస్తాం. కానీ ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీరు చేయాలనుకుంటే వైట్ స్పేస్ టోకనైజర్ చేసి యూస్ అవ్వదు. అప్పుడు మనం లెర్నబుల్ టోకనైజర్ యూజ్ చేయాలా. లెర్నబుల్ టోకనైజర్ ఏంటంటే ప్రాబిలిటీ బేస్డ్ మోడల్. సో ఒక మోడల్ని మనం ట్రైన్ చేస్తాం, బేస్డ్ ఆన్ ద ట్రైనింగ్ ఫైనల్గా ఒక అవుట్పుట్ ప్రిడిక్ట్ అవుద్ది, దాన్ని యూజ్ చేసి మనం టోకనైజ్ చేసుకోవచ్చు. సో ఇదిదా వచ్చేసి టోకనైజర్ టైప్స్ అండ్ ద యూసెస్. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్. సో నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ వచ్చి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో దీని డెఫినేషన్ ఏంటంటే ఇట్ డిటెక్ట్స్ నేమ్డ్ ఎంటిటీస్ లైక్ పర్సన్ నేమ్, ఓఆర్జీ, డేట్ అండ్ ఎక్సెట్రా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంది, మీతో వచ్చేసి ఒక సెంటెన్స్ ఉంది లేకపోతే ఒక పారాగ్రాఫ్ ఉంటే దాంతో ఉన్న ఎంటిటీస్ లైక్ పర్సనా, ఆర్గనైజేషనా, నేమా, డేటా, ప్లేసా అండ్ ఎక్సెట్రా అన్నీ డిటెక్ట్ చేసేదానికి నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ప్రెడిక్ట్స్ ది ఎంటిటీస్ బేస్డ్ ఆన్ మోడల్స్ విచ్ వాస్ ట్రైన్డ్ యూజింగ్ ది లేబుల్డ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదిదా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జాన్ ఇస్ ఎ బాయ్. సో జాన్ ఇస్ ఎ బాయ్ వచ్చేసి ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో జాన్ వచ్చేసి ఏంటంటే పర్సన్. సో ఈ మాదిరిగా ఒక పర్టికులర్ సెంటెన్స్లో లేకపోతే పర్టికులర్ పారాగ్రాఫ్లో ఉన్న ఎంటిటీస్ డిటర్మిన్ చేసేందుకు నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొక సెంటెన్స్ ఎత్తుకుంటాం. ఏం సెంటెన్స్ అంటే జాన్ లీవ్స్ ఇన్ ఇండియా. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు వచ్చేసి ఏ ఎంటిటీస్ ఉందని డిటర్మిన్ చేయాలా. సో ఇదిదా వచ్చేసి బేస్ ఎంటిటీస్ లొకేషన్, ఆర్గనైజేషన్, పర్సన్, ఫెసిలిటీ, డెమోన్, మిస్క్, జీపీఈ. సో మీరు ఏం చేయాలంటే ఈ సెంటెన్స్లో ఉన్న ఎంటిటీస్ని మీరు డిటర్మిన్ చేయాలా. సో ఈ వీడియోని ఒక 20 సెకండ్స్ పాజ్ చేసి మీరు కనిపెట్టేసినట్ల మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీరేం కనిపెట్టుంటారు నేను అనుకుంటున్నా అంటే జాన్ వచ్చేసి పర్సన్ని డిటర్మైన్ చేసి ఉంటారు. అండ్ దెన్ ఇండియాని ఏం చేసింటారంటే లొకేషన్ని
డిటర్మైన్ చేసి ఉంటాడు. ఇదిదా వచ్చేసి నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్గా చేస్తుంది. మీరు అడుగుతారు ఎందుకు ఈ మారి వచ్చేసి మన ఎంటిటీస్ని మనం వచ్చేసి కనిపెట్టాలంటే దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తుంటే ఫర్దర్ ప్రాసెసింగ్కి మనం ఇంకొచ్చేసి యూజ్ చేస్తాం. సో ఒక కంప్లీట్ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలంటే కంప్లీట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే టోకనైజేషన్, సెకండ్ ఏంటంటే నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్. సో ఇలాగా ఒక సెంటెన్స్ కాదు, ఒక పారాగ్రాఫ్లో ఉన్న అన్ని ఎంటిటీస్ని మనం ఈ నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి నేమ్డ్ ఎంటిటీస్ని డిటర్మైన్ చేయొచ్చు. ఇది ఎలా జరుగుతుందంటే ఇట్ ప్రెడిక్ట్స్ ఇన్ ఎంటిటీస్ బేస్డ్ ఆన్ మోడల్ విచ్ వాస్ ట్రైన్డ్ యూజింగ్ లేబుల్ డేటా. సో ఇదేంటంటే ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనం మిషన్కి చెప్పాలా, మిషన్కి ఏం చెప్పాలంటే జాన్ వచ్చేసి పర్సన్, ఇండియా వచ్చేసి లొకేషన్, ఆ మాదిరిగా ఒక్కొక్క ఎంటిటీకి మనం మాన్యువల్గా ఏం చేయాలంటే ట్యాగ్ చేయాలా. సో జాన్ వచ్చేసి ఒక పర్సన్, ఇండియా వచ్చేసి ఒక లొకేషన్, మనం లేబుల్డ్ డేటా అంటే ఒక 10,000 మిలియన్స్ ఆఫ్ డేటాని మనం మాన్యువల్గా ట్రైన్ చేయాలంటే మాన్యువల్గా లేబుల్స్ మనం మార్క్ చేసి మిషన్కి చెప్పిస్తే ఫైనల్గా ఏం చేస్తుందంటే మిషన్ వచ్చేసి ఒక మోడల్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా చూస్తాం. ఎలా ఫ్లో డయాగ్రామ్ అంటే మనం ఏం చేయాలంటే ఒక 10,000 సెంటెన్సెస్కి మాన్యువల్గా ఇలాగా లేబుల్స్ మనం స్పెసిఫై చేయాలి. లేబుల్స్ ఎలా స్పెసిఫై చేయాలంటే లేబుల్కి ఎలా స్పెసిఫై చేయాలంటే మనం వచ్చేసి జాన్ అంటే ఇది సెంటెన్స్ అంటే జాన్ లివ్స్ ఇన్ ఇండియా ఒక సెంటెన్స్. మనం ఏం చేయాలంటే మిషన్కి ఎలా చెప్పాలంటే జాన్ వచ్చేసి ఒక ట్యాగ్ చేయాలి. జాన్ వచ్చేసి పర్సన్, ఇండియా వచ్చేసి లొకేషన్. ఇలాగా మనం 10,000 లేకపోతే 1,00,000 లేకపోతే మిలియన్స్ ఆఫ్ సెంటెన్స్ మనం మాన్యువల్గా ట్రైన్ చేసి ఫైనల్గా ఏం చేస్తామంటే ఒక అల్గారిథంతో ఈ ట్యాగ్ డేటాని ఇస్తాం. ఈ ట్యాగ్ డేటా ఏం చేస్తాయంటే ఈ అల్గారిథం యూజ్ చేసి ఒక మోడల్ని క్రియేట్ చేస్తుంది. ఇదిదా వచ్చేసి సూపర్వైజ్డ్ ట్రైన్డ్ మోడల్. ఈ మోడల్ యూజ్ చేసి మనం ఫైనల్గా ఏమి చేస్తామంటే ఫైనల్గా రన్ టైంలో ఒక న్యూ సెంటెన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ లివ్స్ ఇన్ చెన్నై మనం ఒక న్యూ సెంటెన్స్. ఈ న్యూ సెంటెన్స్ చేసి ఈ 10,000 సెంటెన్స్ లోపల ఉండొచ్చు, ఉండకుండా పోయి ఉండొచ్చు. సో ఈ మోడల్ ఏం చేస్తుందంటే ఈ మోడల్ వచ్చేసి ఫైనల్గా డిటెక్ట్ చేస్తుంది. ఈ రాకేష్ వచ్చేసి పర్సన్, చెన్నై వచ్చేసి ఏంటంటే లొకేషన్ని ఫైనల్గా యూజింగ్ ప్రాబిలిటీ డిటర్మైన్ చేస్తుంది. ఇది రాకేష్ వచ్చేసి పర్సన్, చెన్నై వచ్చేసి లొకేషన్ అమ్మ డిటర్మైన్ చేస్తుంది. సో దానికి ట్రైనింగ్ డేటా మనతో ఎక్కువ ఉంటే ఫైనల్ మోడల్ వచ్చేసి బెటర్గా ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ డేటా ఎలా చేయాలని కదా మనం నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా చూస్తాం. మనం ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం అంటే డాక్యుమెంట్ కేటగరైజర్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో డాక్యుమెంట్ కేటగరైజర్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ కెన్ క్లాసిఫై టెక్స్ట్ ఇంటూ ప్రీ డిఫైన్డ్ కేటగిరీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి గూగుల్లో మనం నోటీస్ చేస్తుంటే మనం చూస్తుంటాం న్యూస్ అంతా మీ కేటగరైజ్ అయి ఉంటుంది. ఎలా కేటగరైజ్ అంటే స్పోర్ట్స్ న్యూస్, అండ్ దెన్ వచ్చేసి వెదర్ న్యూస్, అండ్ దెన్ వచ్చేసి పాలిటిక్స్ న్యూస్ని తనితనిగా కేటగరైజ్ ఉంటుంది. ఇది వచ్చేసి యూజర్స్ వచ్చేసి మాన్యువల్గా క్లాసిఫై చేస్తున్నారు, ఆటోమేటిక్గానే క్లాసిఫై అయి ఉంటుంది. అదిదా వచ్చేసి డాక్యుమెంట్ కేటగరైజర్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్స్. ఇదేంటంటే సూపర్వైజ్ లెర్నింగ్ అంటే దీని ముందు మీడియాలో చెప్పుకుంటాం. ఏంటంటే మనం మాన్యువల్గా మిషన్కి ఏం చెప్పాలంటే ఈ మరి కంటెంట్ వస్తే ఇది వచ్చేసి ఈ కేటగిరీ, ఈ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ అట్ చెన్నై ఈస్ 31 degrees Celsius ఆన్ సమ్ డేట్. ఈ మరి సెంటెన్స్ అంతా వస్తే ఈ డాక్యుమెంట్ వచ్చేసి న్యూస్ డాక్యుమెంట్ అని మన కేటగిరీ ఇచ్చేస్తే విచ్ ఇన్స్ మాన్యువల్గా మిషన్ ట్రైన్ చేస్తే రన్ టైంలో ఒక కొత్త సెంటెన్స్ వస్తుంది. ఆ కొత్త సెంటెన్స్ చేసి ఏ కేటగిరీ, ఏ డాక్యుమెంట్ కింద క్లాసిఫై అవుతుంది ఆటోమేటిక్గా క్లాసిఫై అవుతాయి. సో ఇది సూపర్వైజ్ లెర్నింగ్. వీ నీడ్ టు ట్రైన్ ది డాక్యుమెంట్ కేటగరైజేషన్ విత్ లేబుల్డ్ డేటా. సో ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. సో ఇదిగా వచ్చేసి ఒక డేటా ఉంది. సో మనతో వచ్చేసి 2 పారాగ్రాఫ్స్ ఉంది, 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 2 సెంటెన్సెస్కి మనం ఏం చేస్తామంటే ఒక డాక్యుమెంట్తో లింక్ చేస్తాం, లేకపోతే ఒక డాక్యుమెంట్కి లేబుల్ చేస్తాం. వీ నీడ్ టు
train the document categorizer with the label data. సో లేబుల్ డేటా అంటే ఇక్కడ ఏంటంటే జిఎం డిక్రీస్ జిఎం ఇంక్రీస్. ఇక్కడ వచ్చేసి రెండు డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇది జిఎం డిక్రీస్ వచ్చేసి ఒక డాక్యుమెంట్, జిఎం ఇంక్రీస్ వచ్చేసి అనదర్ డాక్యుమెంట్. సో సెంటెన్సెస్ వచ్చేసి మేజర్ అక్విజిషన్ దట్ హ్యావ్ లోవర్ గ్రాస్ మార్జిన్ ఇలా సెంటెన్సెస్ అంతా వస్తే జిఎం డిక్రీస్తో డాక్యుమెంట్ని డాక్యుమెంట్గా క్లాసిఫై అవ్వాలని మనం మాన్యువల్గా మిషన్కి చెప్తున్నాం, మిషన్కి ట్రైన్ చేస్తున్నాం. అదేలాగా అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ గ్రాస్ మార్జిన్ ఆ మార్గంట వస్తే జిఎం ఇంక్రీస్గా డాక్యుమెంట్ క్లాసిఫై అవ్వాలని మనం చెప్తున్నాం. రన్ టైంలో ఒక కొత్త సెంటెన్స్ వస్తుంది. ఆ కొత్త సెంటెన్స్కి ఏ డాక్యుమెంట్గా మన క్లాసిఫై అని మిషన్ ఆటోమేటిక్గా డిటర్మైన్ చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ మోడల్. సో ఇదిదా వచ్చేసి ఒక డాక్యుమెంట్కి అట్టేసి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. మన నెక్స్ట్ వీడియోస్లో ఎలా వచ్చేసి యాక్చువల్గా అల్గారిథం రాయాలని మనం చూస్తాం. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంది, ఒక లాంగ్వేజ్ ఎత్తుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, చైనీస్ ఏ లాంగ్వేజ్ ఎత్తుకున్నా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అదేలాగా మనకు వచ్చేసి ఎలాగంటే మనం నేర్చుకుని ఉంటాం. మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ లేకపోతే సెకండ్ స్టాండర్డ్లోనే మనం వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుని ఉంటాం. ఎగ్జాంపుల్ వర్బ్, నౌన్, అడ్జెక్టివ్, ప్రొనౌన్ అమ్మాయికి వచ్చేసి మన టీచర్స్ వచ్చేసి మనకు చెప్పించుంటారు. అదేలాగా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎత్తుకుంటే ఒక సెంటెన్స్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మిషన్కి మనం చెప్పియాలా. అట్లా చెప్పిస్తే ఏమవుతుందంటే మిషన్ వచ్చేసి ప్రెడిక్ట్ చేస్తుంది ఈ వర్డ్ వచ్చేసి వర్బా, అడ్జెక్టివా, లేకపోతే ప్రొనౌనా, నౌనా ఆ మాట ప్రెడిక్ట్ చేస్తుంది. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుట్పుట్ యూజ్ చేసి మనం వచ్చేసి NLP అప్లికేషన్స్ని మనం రాయొచ్చు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ డిస్టింగ్విషెస్ ది టోకన్స్ ఇంటూ నౌన్, అడ్జెక్టివ్, వర్బ్ అండ్ ఎక్సెట్రా. సెకండ్ వచ్చేసి ఇది ఏంటంటే ఇది కూడా సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం, సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనం మాన్యువల్గా మిషన్కి చెప్పియాలా ఇది నౌను, ఇది వర్బ్, ఇది వచ్చేసి ఇది ఇలా చెప్పాలి మనం. జాన్ వచ్చేసి నౌను, ఈస్ వచ్చేసి వర్బ్, లివింగ్ వచ్చేసి వర్బ్, ఇన్ వచ్చేసి ప్రిపోజిషన్, ఇండియా వచ్చేసి నౌన్. ఆ మాట మనం మాన్యువల్గా మిషన్కి చెప్పేయాలా. సో ఈ మాటకి మనం మాన్యువల్గా చెప్పి చేసిన అవతల ఏమవుతుందంటే మిషన్ వచ్చేసి ఆటోమేటిక్గా కొత్త సెంటెన్స్ని డిటర్మైన్ చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి డిటెక్ట్ చేస్తుంది. సో ఇదిదా వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ద మోస్ట్ పాపులర్ ట్యాక్స్ సెట్ ఇస్ ఇన్ పెన్ 3 బ్యాంక్ ట్యాక్స్ సెట్. సో ఇది వచ్చేసి మనం ఏం చెప్తుంటే నౌన్, వర్బ్, అడ్జెక్టివ్ అమ్మ చెప్తాం. కానీ మిషన్కి ఇంకా గ్రాన్యులర్గా మనం చెప్పియచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నౌన్ ప్లూరల్లా లేకపోతే నౌన్ సింగులర్లా లేకపోతే అమ్మాయి వచ్చేసి మనం గ్రాన్యులర్గా మిషన్కి చెప్పియచ్చు. సో అదిదా చెప్పుంటారు ఏంటంటే పాపులర్ ట్యాక్స్ సెట్ ఎక్కడ ఉందంటే పెన్ 3 బ్యాంక్ ట్యాక్స్ సెట్లో ఉంటుంది. నియర్లీ 46 ట్యాక్స్ సెట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాక్స్ ఉంటుంది. ఈ కంప్లీట్ ట్యాక్స్ని మనం మిషన్కి చెప్పియచ్చు. ఫైనల్గా యూసింగ్ ద ట్రైనింగ్ డేటా మిషన్ వచ్చేసి ఫైనల్గా వచ్చేసి డిటర్మైన్ చేస్తుంది జాన్ వచ్చేసి నౌనా లేకపోతే ఈస్ వచ్చేసి వర్బ్ ఆ మాట ప్రిడిక్ట్ చేస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్.